తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రతి ఏడాదిలాగానే గన్ని కృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. గన్ని నివాసంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. అర్చకులు, పాస్టర్లు, ఇమాంలు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చిన్నారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులందరూ గన్ని కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య సౌజన్యంతో 1500 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును సంస్థకు అందజేశారు. అనంతరం గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేశారు. 22వ డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో గన్ని కృష్ణకు డివిజన్ కమిటీ ఘనంగా స్వాగతించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఘనంగా సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బీజేపీ నాయకులు కొరగంటి సతీష్ ఘనంగా పలికారు. అనంతరం స్వామివారికి గన్ని పూజలు చేశారు. అక్కడ నుండి గౌతమ్ ఘాట్ రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో గన్ని కృష్ణ, వారి కుమార్తె అన్నేస్మిత పూజలు చేశారు. ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి, పోలసానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం నిమిత్తం నిత్య అన్నదానానికి గన్ని విరాళం అందజేశారు. అనంతరం గీతా అప్సర థియేటర్ రోడ్లోని సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాల్లో గన్ని కృష్ణ పాల్గొన్నారు. స్థానిక పెద్దలు ఘనంగా స్వాగతించి గన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్, ఉపాధ్యక్షుడు భార్గవ్, ప్రధాన కార్యదర్శి గద్దె సుధాకర్, సెక్రటరీలు శివ, వరప్రసాద్, మాలతి, విజయలక్ష్మి, రాజశేఖర్ తదితరులు విద్యార్థి అయిన గన్ని కృష్ణకు సాలువా కప్పి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి గుడా చైర్మన్గా గన్ని చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా ముల్లా మాధవ్ జ్ఞాపకం చేసుకున్నారు. అనంతరం వీరభద్రాపురంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో కేఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత మాజీ కార్పొరేటర్ కొమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యాన వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి గన్ని చేతుల మీదుగా ఆహారాన్ని వడ్డించారు. అనంతరం వారి కోరిక మేరకు చీరలు, సబ్బులు, పండ్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరం నిర్వహించిన అనంతరం వారికి గన్ని చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు. ఆ తరువాత లలితానగర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్వాములకు గన్ని కృష్ణ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్, సుబ్రహ్మణ్య మైదానం అన్నా క్యాంటీన్, క్వారీ మార్కెట్ సెంటర్ అన్నా క్యాంటీన్లలో అన్నదాన కార్యక్రమాలను గన్ని మిత్ర బృందం చేపట్టింది. ఆ తరువాత లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పరిమివాసు, ఇన్నమూరి రాంబాబు, తలారి ఉమాదేవి, తలారి భగవాన్, సంసాని ప్రసాద్, పెనుగొండ రామకృష్ణ, కంటిపుడి శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, అరిగల బాబు, నాగేంద్ర ప్రసాద్, షేక్ సుభాన్, ఆళ్ల ఆనందరావు, గొర్రెల రమణి, కూరాకుల తులసి, మరి దుర్గా శ్రీనివాస్, బొమ్మనమైన శ్రీనివాస్, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, నల్లం శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, మాటూరి రంగారావు, బెజవడ రాజ్ కుమార్, బ్రహ్మాజీ, పాలవలస బ్రహ్మాజీ, కంచిపటి గోవింద్, సాయిబాబా, వింజమూరు సత్యనారాయణ, తుల్లి పద్మ, నాగేంద్ర యాదవ్, దొడ్డ విజయ్ తదితరులు పాల్గొన్నారు.